రెండు చేతులెత్తి హల్లెలూయా. ఎవరు కంగారు పడద్దు. రైట్. ప్రభువైన దేవుడు మనతో మాట్లాడితే మనకేం జరుగుతుంది? మొదట నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను, నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆ మాటతోనే ప్రారంభిస్తాను. బహుశా నాకు తెలిసినంత వరకు ఏ మాట అంటే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. అదియే నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. అలాగే నేను ఎంత బాధలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎన్ని ఇరుకులలో, ఎంత ప్రతికూలతలో ప్రయాణం చేసినా కూడా నీ వాక్యం నాకు దొరకగా ఆ వాక్యం నా హృదయానికి నెమ్మదిని కలగచేస్తుంది. హల్లెలూయా. రెండు చేతులెత్తి. ఎవ్వరు ప్రయాస అనుకోవద్దు, భారం అనుకోవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిని అనుభవించేవారు ఉజ్జీవంతో ఉంటారు. ఆమేన్. నిద్రమత్తును పక్కన పెట్టండి, నిర్లక్ష్యపు ఆత్మను గద్దించండి, భ్రమపరుచు ఆత్మ నుంచి విడిపించబడండి. ఇదిగో ప్రభువైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన సముఖమందు నీవు ఉన్నావు గనుక ఎక్కడ నీకు నివాసం దొరికింది చెప్పండి? ఎక్కడ నీకు నివాసం దొరికింది? ఇందాక నేను అక్కడ కూర్చొని ఇటు చూస్తుంటే ఇక్కడ ఒక పిచ్చుక వాలింది. ఇప్పుడు కూడా దాంట్లోనే ఉంది. హల్లెలూయా. ఒక వాక్యం కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమని? పిచ్చుకలకి హల్లెలూయా. ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైన మనకు కూడా ఆయన పాదముల యొద్ద ఎంత చోటు ఇచ్చాడు బ్రతకడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది. ఆ దేవుని వాక్యాన్ని మనం ఎంతగా నమ్మగలుగుతున్నాం, ఎంతగా దేవుని వాక్యమును అనుసరించి జీవించగలుగుతున్నాం అనేది ఈరోజు ప్రతి సేవకులు, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్పష్టముగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, అక్రమము ఎక్కడ విస్తరిస్తుందో, దుర్నీతి ఎక్కడ వారి హృదయంలో దాడి చేస్తుందో, లోక మలినం అంటకుండా జీవించటానికి ప్రయాసపడకుండా ఆ లోక మలినంతోనే, ఆ దుర్నీతి సాంగత్యముతోనే ఆ వెలుగును చీకటిగా మార్చుకొని ఎందరైతే అక్రమమైన మార్గంలో నడిపించబడుతున్నారో వారందరి ప్రేమ ఏమైపోయిందంట? చెప్పాలి 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 సేవకులు చెప్పాలి, నోరు తెరవాలి. అక్రమముగా, అరే చెప్పండి. అక్రమము వారి హృదయములో, వారి విశ్వాసపు జీవితంలో, వారి సంఘములో, వారి సేవా జీవితంలో విస్తరించటం వలన దేవుని మీద వారికున్న ప్రేమ చల్లార్చబడిపోయింది. గత కాలంలో ప్రభువైన దేవునితో నీవు నడుస్తున్నప్పుడు నీ అడుగు జాగ్రత్తగా వేసేవాడివి, నీ అడుగు ఆచితూసి వేసేవాడివి. ఏది మాట్లాడాలన్నా, ఎక్కడ నిలబడాలన్నా కూడా ప్రభు చూస్తున్నాడు. నేను ఆయనకి లెక్క చెప్పాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను. ఆయన నేను మాట్లాడుతున్న ప్రతి మాటను రూఢీపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. కనుక నేను దేవుని ఎదుట నిర్దోషిగా, నీతిమంతుడిగా కనబడాలి అని భయముతో, భక్తితో, అయ్యా నా వైపు చూడాలి. వాక్యం ప్రకటించబడుతుంది కదా, నా వైపు చూడాలి. మీరు ఎవరైనా సరే రైట్. భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మీరు ఉండటానికి ఇష్టపడితే మీరెవరు అని అంటే దేవుని నోరై ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరెవరు? దేవుని నోరై ఉన్నారు. అదే ఈ భయభక్తులతో కూడిన సేవ, పరిచర్య విధానం, వాటి జీవితం నీకు లేకపోతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి కాదు. దేవునికి భయపడిన వాడివి లోక నాశనానికి భయపడతావు, దేవుని ఉగ్రతలలో నిలబడతావు, దేవుని యొక్క తీర్పులలో కనబడతావు. నీతిమంతులు నిలిచే స్థలంలో కనబడకుండా అపవిత్రులు వెళ్ళే మార్గంలోకి వెళ్ళిపోతావు, పాపులు కూర్చునే స్థలంలోనికి వెళ్ళిపోతావు. కానీ ప్రభు మాట్లాడుతున్నారు ఏమని అని అంటే, మీరు నా నోటిగా ఉండాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట, 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను మరలా తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గురుతు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట ఎందుకని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, దాంట్లో మొట్టమొదటి మాట,
నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచేటట్లుగా నేను నిన్ను మరలా తిరిగి రప్పించెదను. కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే గ్రుడ్డివాడు తన కన్నులను పోగొట్టుకొని త్రోవ పక్కన పడి ఉండి భిక్షం అడుక్కుంటూ ఉంటున్నాడు. ఆమేన్. అందరు చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. త్రోవ పక్కన ఉన్న ఆ భిక్షగాడు భిక్షం అడుక్కుంటూ ఉండగా బహుజన సమూహములు కేకలు వేస్తూ మాట్లాడుకుంటూ వారి అడుగుల శబ్దమును ఆ గ్రుడ్డివాడు విని, ఈ జనసమూహం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ప్రతిరోజు ఇక్కడే కూర్చొని అడుక్కుంటాను కానీ ఇంత జనసమూహం ఏ రోజు రాలేదే, ఎప్పుడు రాలేదే, మరి ఎవరు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అతడు పరుగులు పెట్టుకొని వెళుతున్న ఒకరిని పిలిచి, అయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమవుతుంది, ఎంతమంది ప్రజలు ఏంటి అంటే, నజరేయుడగు యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడయ్యా, అందుకనే ఈ జనములందరూ ఆయన వెనకాల వెళుతున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు అన్నప్పుడు, అవునా నజరేయుడగు యేసా, మేము ఎప్పుడూ విన్నాం ఆయన గురించి. ఏం విన్నారు? ఆయన ఏదైనా చేయగలడు, ఆయన మనుషులకు అసాధ్యమైన దానిని సాధ్యం చేయగలిగిన వాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రుడ్డివాడు తన కనులను పోగొట్టుకున్నాడు. ఆ గ్రుడ్డివాడు సమస్తమును కోల్పోయాడు. ఆ గ్రుడ్డివాడు లోకమును చూడలేక, తన కన్న తల్లిని కూడా చూడలేక, ఆ రూపాన్ని చూడలేక, ఆ చీకటి జీవితంలో, ఆ బంధించబడిన ఆ గ్రుడ్డి జీవితంలో అతడు పడి ఉండగా ప్రభువుని పిలిచాడు, దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళిపోతావా, నన్ను కరుణించయ్యా, నువ్వు నన్ను కరుణించకపోతే, నువ్వు నన్ను కనికరించకపోతే నా కన్నులు ఎవడిస్తాడు, నేను ఎలా లోకాన్ని చూడగలగాలి, నీవే కదా ఈ లోకానికి వెలుగు, నీవే కదా ఈ లోకంలో ఉన్న సమస్తమునకు సృష్టికర్తమైన దేవుడువు, నీ సృష్టి ఎంత రమ్యమైనదో, నీ సృష్టి అంతటిని నేను చూడాలి, నీ చేతి పనిగా ఉన్న నీ నోటి ద్వారా సృష్టింపబడిన సమస్తాన్ని నేను చూడాలయా అని, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను కనికరించు, నన్ను కరుణించు అన్నప్పుడు అతడు పోగొట్టుకున్న అతడి కన్నులను ప్రభు తీసుకొచ్చి అతనికి ఇచ్చాడా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. అతడు దేనినైతే పోగొట్టుకున్నాడో, అతడు ఏ చూపునైతే పోగొట్టుకున్నాడో, అతడు ఏ కనులనైతే పోగొట్టుకున్నాడో, అయ్యా నేను పోగొట్టుకున్నాను, నేను చూడలేకపోతున్నాను, అయ్యా నా సేవా పరిచర్యలో నా అభిషేకమును పోగొట్టుకున్నాను, నా ఆత్మీయతను పోగొట్టుకున్నాను, ఇదిగో నేను బలహీనుడిగా కృంగిపోయి కృషించిపోయి నీ పరిచర్యలో నిస్సహాయమైన స్థితిలో క్వశ్చన్ మార్క్గా నిలబడ్డానయ్యా, నన్ను మరలా లేవనెత్తుతావా అని నువ్వు అడిగితే అదే కనికరం ఎన్నడూ మారదు, నిన్ను లేవనెత్తది. హల్లెలూయా. ఈ సేవ జీవితంలో నువ్వేం పోగొట్టుకున్నావో, ఎక్కడ నిర్లక్ష్యం, ఎక్కడ నువ్వు ప్రతికూలతను చూసి, ఆటంకాలను చూసి ఏం పోగొట్టుకొని అక్కడ కూర్చున్నావో, నీవు కూర్చున్న చోటుకి నా ప్రభు వచ్చాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూర్చున్న చోటుకే నా ప్రభు నీ వద్దకు వచ్చాడు. ఎందుకని? నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా నీకు ఇవ్వడానికే. అందుకని అక్కడ ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పబడుతుంది ఆ మాట, నీవు నా తట్టు తిరుగు, నీవు లోకము తట్టు కాదు చూడవలసింది, కొండల తట్టు కాదు చూడవలసింది, ధనము వైపు కాదు చూడవలసింది. అయ్యో నేను పడిపోయాను, ఏదో పాస్టర్ గారు వచ్చి నన్ను లేవనెత్తుతారు, లేదంటే ఒక ధనవంతుడైన దైవజనుడు వచ్చి నాకు సహాయం చేసి నన్ను లేపి నిలబెడతాడు అని వాళ్ళ వైపు కాదు నువ్వు చూడవలసింది. ఎవరి వైపు? ఏ దేవుడు నిన్ను నమ్మాడో, ఏ ప్రభు నిన్ను పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే ఈ వాక్యాన్ని చేతిలో పెట్టి నీవు నా సాక్షివి, లోకానికి వెళ్ళి అక్కడ నీవు వాక్యాన్ని ప్రకటించు, అక్కడ నీవు ఫలించు అని చెప్పి ఉన్నాడో, ఆ దేవుని తట్టుకు నువ్వు తిరగగలిగితే అప్పుడు ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఆయన తట్టుకు నువ్వు తిరిగినప్పుడు నీకు ఏమీ కనబడకపోవచ్చు, ఏమీ దొరకకపోవచ్చు, కానీ ఆయన నీ తట్టు తిరిగితే నీ చీకటి నీకు చీకటి కాదిక. హల్లెలూయా. ఆయన ముఖ కాంతులు నీపై ప్రకాశిస్తూ ఉండగా నీ జీవితం అంతా వెలుగుకరంగా నడిపించబడుతుంది, నీ సంఘం అంతా వెలుగుకరంగా నడిపించబడుతుంది. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు, నీ ముఖ కాంతులు, నీ సన్నిధి కాంతులు అని మా మీద ప్రకాశింపచేయి ప్రభా, అది నాకు నిత్యం ఉండాలి. బలా సౌందర్యంలో నీ సన్నిధిలో, నీ మందిరంలో ఉన్నవి. సౌందర్యం కోసం ఎక్కడెక్కడికో ఏదేదో క్రీములన్నీ పెట్టుకోవద్దు, కానీ మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చి కడుపును కట్టుకొని నలగగొట్టుకొని నీ సన్నిధిలో ఉన్న నీ ముఖ కాంతులతో నన్ను ప్రకాశింపచేయి ప్రభు అని నీవు అడిగితే, మోషే చర్మం ఎలా ప్రకాశించిందట? ఫెరన్లవ్లీ వేసిండా, ఏమన్నా పౌడర్ కొట్టిండా? ఏమీ లేదు, జస్ట్ అక్కడ రాయబడి ఉంటుంది, మోషే ముఖ చర్మం మీద దేవుని ముఖకాంతులు ప్రకాశించటం వలన అతడు లోకానికి తన ముఖం అంట వెలుగుతూ ప్రకాశిస్తూ కనబడిపోయిందంట. హల్లెలూయా.
మరి దానికంటే అధికమైన దేవుని మహిమలోనికి ఆయన నిన్ను పిలిచాడు కదా, అంతకంటే అత్యధికమైన నమ్మకస్తుడిగా నిన్ను ఎంచుకొని పిలిచాడు కదా, మరి ఎందుకని పోగొట్టుకొని కృంగిపోతున్నావు? ఎందుకని దుష్టుని యొక్క ప్రేరేపణలకి నీ హృదయంలో ఎడమిచ్చి చోటిచ్చి ఆగిపోతున్నావు? అక్కడ నా ప్రభు అంటాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఎక్కడ వినబడుతుంది ఈ మాట చెప్పండి? ఎక్కడ వినబడుతుంది? మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ప్రభువైన యేసు క్రీస్తుల వారు చెప్తున్నారు, శిష్యులారా మీరు నన్ను ఏర్పాటు చేసుకోలే. అదేంటి ప్రభువా, నేనే కదా నీ కొరకు ప్రకటించడానికి వచ్చి నిలబడింది. నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. మరి ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? నేనే మిమ్మును నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువు. మీరు అస్సలు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. మీరు నా పేరట తండ్రిని మీరు ఏదేదైతే అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి లోకమందు నా సువార్త అంతటా ప్రకటించి మీరు ఆ సువార్త విషయంలో ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించా. ఎందుకు నియమించుకున్నాడు ప్రభువు? నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? లోకంలో కొంతమంది ఉంటారు, ఈ దేవుడి దగ్గర మాకు ఏం జరగట్లేదు, ఈ దేవుడిని వదిలేసి ఇంకో దేవుడు, ఈ తీర్థయాత్రలో పలానా ఒక ప్రసిద్ధి పొందిన ఆ టెంపుల్కి వెళ్తే మాకు ఏం దొరకట్లేదు, ఇప్పుడు మా మొక్కుబడి ఇంకొక వైపు ఉంది. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడే తన స్వారూప్యమందు తన రూపంలో తన పోలికలో మనందరినీ ఏర్పాటు చేశాడా. హల్లెలూయా. ఆయన ప్రేమ వలన మాత్రమే మనం ఏర్పాటయ్యాం. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలించలేము. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు ఫలించాలనే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది నలుదిక్కులకు విస్తరించడానికే, మీ పరిచర్యలన్నీ కూడా నలుదిక్కులకు వ్యాపింప చేయడానికే, విస్తరింప చేయడానికే, వ్యాప్తి చెందించడానికే నేను మిమ్మల్ని పిలిచి మీరు ఫలించాలి అని నా నామాన్ని మీకు ఇచ్చాను, నా నోటిగా మిమ్మల్ని నిలబెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆయన నోటిగా ఉంటావట? ఏది నీచమో ఏది రమ్యమైనదో నువ్వు గుర్తుపట్టిన ఎడల. హల్లెలూయా. ఏది నీచమో ఏది చెడ్డదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది న్యాయమైనదో, ఏది అన్యాయమైనదో నువ్వు గుర్తుపట్టిన ఎడల నువ్వు ఆయన నోటిగా ఉంటావు. అప్పుడు నువ్వు ప్రకటిస్తున్న ప్రతి వాక్యం ఎవరిది? చెప్పాలి. ఎవరిది? నీవు ఆయన నోరండి. నీవు ఆయన నోరుగా ఉన్నావంటే ప్రకటిస్తున్న వాక్యం ఎవరిది? నీదా, ప్రభుదా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు దేవుడు కేవలం పాపాన్ని ఒప్పింపచేసే విధంగానే మాట్లాడతాడా? లేదంటే లేదు వాక్యం ఏం లేదు, పరలోక రాజ్యం లేదు, ఏం లేదు, కానీ స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి అంటాడా? చెప్పండి గట్టిగా. అద్భుతాలు స్వస్థతలు తరువాత అవన్నీ నిలిచిపోతాయి. ఆమేన్ చెప్పండి. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యమైన కార్యాలు. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే రాజు అయిన హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. మరి ఇంకా మన దగ్గర ఉన్నాడా? ఎన్ని స్వస్థతలు పొందినా, ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎంత ఆయుష్ వచ్చినా ఏదో ఒక దినమున ఈ భూమి అనే ఇంటిలో నుండి మన తండ్రి అనే దేవుడు నువ్వు వచ్చే నా దగ్గరికి అంటే ఇక విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి అద్భుతములు, స్వస్థతలు, ప్రవచనాలైనా నిలిచిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు యందలి ప్రేమ మాత్రం ఎన్నడూ కూడా నిలిచిపోతావు. దేవుని సింహాసనం యొద్ద నిన్ను నిలబెడుతుంది. ఆ ప్రేమ నీ యొద్ద నుంచి ఏం కోరుతుందో తెలుసా? నీవు నా నోటిగా ఉండాలి. నీ జ్ఞానం చొప్పున కాదు నువ్వు ప్రవర్తించేది, లౌకిక ఆత్మని బట్టి కాదు నువ్వు పరిచర్య చేసేది, పుస్తకపు జ్ఞానాన్ని, అక్షరాన్ని బట్టి కాదో నువ్వు పరిచర్యలో ముందుకు వెళ్ళేది. మరి ఎలా ఉండాలి? నా నోటిగా ఉండాలి. నీవు నా ఆత్మను పొందిన కుమారుడిగా ఉండాలి. ఆత్మ సంబంధిగా నీవు నడిపించబడాలి. దేవుని ఆత్మ వలన ఎందరైతే నడిపించబడుతున్నారో వారందరూ దేవుని పిల్లలు, దేవుని కుమారులని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుని కుమారుడుగా నీవు కొనసాగించటానికి ఎందుకని ప్రతికూలతల వైపు, బలహీనతల వైపు చూస్తున్నావు? ఇందాక దైవజనులు చెప్పారు, పేర్లు పెట్టి పిలుస్తున్నారని. ఈనాడు పేరు పెట్టి పిలిస్తే గర్భఫలం తెరవబడుతుంది. ఆమేన్. పేర్లు పెట్టి పిలిస్తే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. పేర్లు పెట్టి పిలిస్తే అప్పులు తీర్చబడుతున్నాయి. పేరు పెట్టి పిలిస్తే కన్నీరేలా తొడవబడుతుంది. కానీ ఆనాడు యేసయ్య పేరు పెట్టి పిలిస్తే జక్కయ్య హృదయ ఆంతర్యంలో దాగున్న పాపం బయటకు వచ్చేసింది. హల్లెలూయా. అది పేరు పెట్టి పిలవడం అంటే. ఈ లోకంలో స్వస్థత, అద్భుతాలు ఇవి కాదు. ఒక మనిషిని
దేవుని సెలవ వైపు నడిపించాలి, దేవుని రాజ్యం వైపు నడిపించాలి. ఎవరి విషయంలో దేవుని యొక్క సిలువ మరణం నిష్ప్రయోజనం అవుతుందంటే, నీవు ఎవరికైతే వాక్యం ప్రకటించట్లేదో వారి విషయంలో దేవుని సిలువ మరణం నిష్ప్రయోజనం అవుతుంది, వ్యర్థమవుతుంది. అయితే ప్రభు చెప్పుచున్నాడు, నీవు వెళ్ళి నా సాక్షిగా నా నోటిగా ఉండి నీవు విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని అతనికి తెలియచేయి. హల్లెలూయా. నీవు ఎవరికైతే తెలియచేస్తావో వారి అందరి హృదయాలని పరిశుద్ధాత్ముడు తెరుస్తాడో. నువ్వు ఏ అద్భుతం అక్కడ చేయనక్కర్లేదు, ఏ స్వస్థత గురించి మాట్లాడనక్కర్లేదు, నీ పేరు ఇది అని ప్రవచించనక్కర్లేదు. కేవలము దేవుడు నిన్ను తన నోటిగా చూడాలనుకున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వాటిలో నువ్వే తీసుకొని పరిశుద్ధాత్మలో నీవు వారికి ప్రకటించడం మొదలు పెడితే అదే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్ని తెరిచి నీకు వారిని అప్పగిస్తాడా? స్తోత్రం చెప్పు గట్టిగా. నిజంగా అప్పగిస్తాడా? నిజంగా అప్పగిస్తాడా? ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎంతోమంది సేవకులు బలహీనతల్ని క్యాష్ చేసుకొని సంఘాన్ని కూడగొట్టుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం ఉంది, నిజ సంఘటన. అపోస్తలుడైన పౌలు గారు ఖైదు చేయబడి వేరొక ప్రాంతానికి, చెరసాలకి వెళ్ళవలసిన గడి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఆ పడవలో, ఆ ఓడలో? 26వ అధ్యాయం అనుకుంటా, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. 26 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 21వ అధ్యాయం. మేము వారిని విడిచిపెట్టి, మొదటి వచనం, విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరాకును వచ్చితిమి. అప్పుడు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అది కాదు రాజు, ఒక్క నిమిషం. రైట్, 27వ అధ్యాయం. ఐఎమ్ సారీ, 27వ అధ్యాయము. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదులను ఔగుస్తు పట్టణములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ఆసియా ధర వెంబడనున్న పట్టణాలకు ప్రయాణము చేయబోవు అద్రముత్య పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడునైన అరిస్తర్కు మాతో కూడా ఉండెను. హల్లెలూయా. ఇదంతా ఇక మనకు తెలిసిందే. ఎందుకని అపోస్తలుడైన పౌలు గారిని ఖైదు చేసి చెరసాలకు తీసుకొని వెళుతున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించటం వలన. ఆయన ఏదైనా ఒక అద్భుతం మీద ఒక గురి ఏదైనా పెట్టాడా? లేదు. ఒక స్వస్థత కార్యం జరగాలి అని తన మనసుని ఏమైనా నిలిపాడా? లేదు. ఇదిగో మీరు ఎవరినైతే సిలువ వేసి చంపించితిరో, ఎవరినైతే మీరు నిరాకరించితిరో, ఎవరినైతే మీరు తృణీకరించితిరో ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచాలి. ఆయనే మీకు మార్గము, ఆయనే మీకు క్షమాపణ కలగచేయువాడు, ఆయన యందు మాత్రమే మీకు రక్షణ ఉంది అని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొంతమంది అక్కడ అడ్డుకొని అతన్ని చెరసాలలో వేయించడానికి ఖైదు చేసి పంపిస్తూ ఉండగా మీరు అక్కడ ఎందుకు ఈ సందర్భం నా వైపు చూడాలి. ఎందుకని ఇప్పుడు ఆ సందర్భం మీకు చెప్పబడింది అంటే, వారు ఓడలో ఉన్నారు, ఇంచుమించుగా కొన్ని వందల మంది ఉన్నారు ఖైదీలు. నడి సముద్రంలోనికి ఓడ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక తుఫాను వస్తుంది. ఆ తుఫాను ఏం తుఫాను? 14వ వచనం. కొంచెం సేపైన తరువాత ఊరకలోను అను పెనుగాలి. ఏం పెనుగాలట? అది ఏం తుఫాన్ అట? ఊరకలోను. చెప్పండి అందరూ. ఊరకలోను అను తుఫాను వచ్చి ఆ ఓడని కొడుతూ ఉండగా వారు భయభ్రాంతులకు గురైపోయారట. ఇక బ్రతుకు మీద బ్రతుకుతామన్న ఆశ వారికి అసలు లేదంట. ఎక్కడ కనబడుతుంది ఆ మాట? 21వ వచనం. 21. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. హల్లెలూయా. ఇక మేము బ్రతుకుతామన్న ఆశ మాకు లేదు. ఎందుకని? ఎక్కడున్నారు వారు? నా వైపు చూడాలండి. మీరు అసలు వాక్యాన్ని చదువుతున్నారు మరి ఇంటి దగ్గర బైబిల్? మరి నా వైపు చూడాలి కదా. అందరూ అడ్డే చూస్తే నేను ఎవరు చెప్పుకొని పోను? హల్లెలూయా. అక్కడ చెప్పబడుతుంది, నడి సముద్రంలో ఖైదు చేయబడిన ఆ ఖైదీలందరితో కూడా పౌలు గారు కూడా ఆ ఖైదీలలో ఉన్నాడు. అప్పుడు ఓడ సముద్రంలో నడిపించబడుతూ ఉండగా
ఊరకులోను అను తుఫాను వారి మీద గట్టిగా కొడుతూ ఉంటే ఆ అలల తాకిడికి ఆ ఓడ తట్టుకోలేక బద్దలైపోయే అంతగా, హల్లెలూయా, ఇక మేము బ్రతుకుతాము అన్న ఆశ వారికి లేదు. ఇప్పుడు పౌలయ్య గారు ఎవరు? దైవజనుడా, విశ్వాస? చెప్పండి చెప్పండి, చెప్పాలి కోమలక్క చెప్పాలి. ఎవరు? దైవజనుడే. ఆ దైవజనుడు ఇప్పుడు ఆ సందర్భాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. హే, నేను సేవించే దేవుడు గొప్పవాడు, మీరు నమ్ముతారా నమ్మరా అని ఉపయోగించుకుంటాడా? ఉపయోగించుకోవాలి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నామండి, సువార్తకి వెళ్ళినాం, ఎవడైనా అక్కడ జ్వరంతో ఒక వారం ఉన్నాడు అనుకో, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఏం కావట్లేదండి అంటే మనం పాపం గురించి పక్కన పెడతాం. ఇక పాపం గురించి అసలు ఏం చెప్పమా, దొరికేసారు, రైట్, ఏసే నమ్ముతావా, జ్వరం పోద్ది. ఇంకా పాపం ఒప్పుకో, ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, అప్పుడు నీకు విడుదల కలుగుతుందని ఏమీ లేదు. ప్రార్థన చేస్తాను, భయపడికి ఏం కాదు, సాక్ష్యం చెప్పాలి, మందిరానికి రావాలి అని చెప్పి మాత్రమే వస్తారు. కానీ అసలు యేసు ఎందుకు వచ్చాడు, యేసు ఎందుకు చనిపోయాడు, యేసు రక్తం వలన లాభం ఏంటి, యేసు రాజ్యం ఎవరి కొరకు నిర్ణయించబడిందనే వాక్యం చెప్పం. అంటే ఏంటి అంటే ఒకని బలహీనతను మనము సంఘ సభ్యులకి ఒకడు పెరుగుతున్నాడు కదా అనే విధంగా ఆలోచన చేస్తున్నాం తప్ప, ఒకరి బలహీనత ఎందుకు ఆ బలహీనత వచ్చింది, అసలు వాళ్ళు ఎక్కడికి రావాలి, ఎక్కడికి వస్తే విడుదల కలుగుతుంది, ఎక్కడికి వస్తే వారు బ్రతుకుతామన్న ఆశ వారికి కలుగుతుంది అని ఆ వాక్యం చెప్పడం మర్చిపోతాం. కానీ పౌలు గారు మాత్రం వారి బలహీనతలో వారి మరణ ఛాయను ఏమాత్రం కూడా తన సొంత ఆలోచనకి అప్పగించుకోలేదు. కానీ అక్కడ చెప్తున్నాడు, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని యొద్ద నుండి ఒక దూత పంపబడి మీలో ఎవ్వనికి హాని జరగదని నాతో చెప్పాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి చూడండి ఆ మాట ఒకసారి చూడండి, 23వ వచనం. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. హల్లెలూయా. అక్కడ ఒక సూచక క్రియ జరగలే, ఒక అద్భుతము జరగలే, ఏమీ కాలేదు. కానీ ఒక్కటే ఏముందాడా అంటే పడవ, తుఫాను, అంతే. అంతకు మించి అక్కడ వేరొకటి ఏమీ లేదు. పౌలయ్య గారు తన జ్ఞానాన్ని బట్టి తన లౌకిక ఆత్మని బట్టి మాట్లాడితే మీరు నమ్ముతారా, ఏసే నమ్ముతారా చెప్పండి, ఎప్పటికైనా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అని చెప్పి మాట్లాడేవాడే. కానీ ఏం మాట్లాడట్లే. ఏం చెప్తున్నాడు? దేవుని యొద్ద నుండి ఏ దూత ఏ వర్తమానం అయితే పంపించాడో అది మాత్రమే చెప్తున్నాడు. అంటే పౌలు గారు దేవునికిని ప్రజలకిని ఏమై ఉన్నాడంటే దేవుని నోరై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? అర్థమైందా? దేవుని యొద్ద నుండి ఏ మాట అయితే వచ్చిందో అదే మాట ప్రజలకు ఇస్తున్నాడు తప్ప దానికి మించి ఇంకొకటి చెప్పట్లే, దానికి తగ్గించి ఒకటి దాచిపెట్టట్లే. ఎందుకని? దేవుని నోరు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాడు. హల్లెలూయా. సో సేవకులందరూ ఎవరు అంటే దేవుని నోటిగా ఉండాలా. దేవుని నోరు హెచ్చరించడంలోనూ, గద్దించడంలోనూ, బుద్ధి చెప్పుటలోనూ, ఏ విషయంలోనైనా సరే, సంతోష పెట్టుటలోనైనా సరే, ఏ విషయంలోనైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉండొద్దు, వాక్యానికి తక్కువగా ఉండొద్దు. గద్దిస్తున్నావా, పాపము విషయమై సూటిగా గద్దించు. పౌలు గారు అక్కడ అదే చెప్తున్నాడు, మీరు ఏం భయపడద్దు, నేను ఏ దేవుణ్ణి వాడనో, ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో ఆ దేవుని దూత నా యొద్దకు వచ్చాడు, మీరు భయపడకండి, మీరు బ్రతికిపోతారని నాతో చెప్పారు అన్నప్పుడు అతడు చేసిన పని ఏంటి? పాపంలో ఒప్పింపు చేయాలా. మరి పాపం ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు? చూడండి అక్కడే 33వ వచనం. తెల్లవారుచు ఉండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు. ఎవరి కొరకు? ఎవరి కొరకు కనిపెట్టుకున్నారు? చెప్పండి. అంటే ఏదన్నా ఒడ్డు వస్తుందన్నా, ఏదైనా నది వస్తుందన్నా? కాదు కాదు. ఇతను ఏదో దూత గురించి చెప్పాడే, మేము భయపడొద్దని మాకు వాక్యం చెప్పాడు కదా. ఏ దేవుడు ఆ దేవుడు గడిచిన రాత్రి ఒక దూతను నాతో ఇలాగున మాట్లాడాడు అన్నప్పుడు ఎప్పుడు వస్తాడా దేవుడు? ఇకనైనా వస్తాడేమని వారు ఉపవసించి అని రాయబడి ఉందాడ. వారు ఉపవాసం ఉండి కనిపెడుతూ ఉన్నారు. ఉపవాసం ఉండి కనిపెడుతూ ఉండగా ఏం జరిగింది? కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెండ్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకునుడని అందరినీ బతిమాలిను. ఈ మాటలు చెప్పి ఏం ఆహారం ఇస్తున్నాడు పౌలు గారు అక్కడ? చదవండి. ఈ మాటలు చెప్పి 35వ వచనం,
ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీకు ఏం అర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? అరే ఏమర్థమైందండి? ఏమి లేదా? అసలు ఏమర్థమైంది ఈ వాక్యం ద్వారా? మీకు ఏమర్థమైంది? ఏమి లేదు. స్తోత్రం అంటే స్తోత్రం అంటాం, ఆమేన్ అంటే ఆమేన్ అంటాం. అక్కడ పౌలు గారు దేవునికి ఓడలో ప్రాణాల మీద ఆశను కోల్పోయిన వారికి దేవుని నోటిగా నిలిచి దేవుడు ఏదైతే చెప్పమంటున్నాడో అది మాత్రమే చెప్పడానికి ఇష్టపడ్డాడు. వారందరూ ఉపవాసించి దేవుని కనికరమ కొరకు కనిపెట్టుకుంటే రొట్టె విరిచి ద్రాక్షరసం ఇచ్చి వారిని, ఇక మీరు బ్రతకండి, మీరు చాలా రోజుల నుంచి ఆహారం పుచ్చుకోనట్లేదుగా, మీరు బ్రతకండి. ఏంటి ఎలా బ్రతికిపోతారు? ఫస్ట్ ఏమో మేము చచ్చిపోతాం, ఇక మా బతుకుతామన్న ఆశ మాకు లేదన్నారు. కానీ తర్వాత ఏమో హే మీరు భయపడకండి, మీరు బ్రతికిపోతారు. ఎలా బ్రతికిపోతాం? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన నజరేయుడైన యేసు మీరు బ్రతుకుట కొరకే తన శరీరమును ఇలాగున విరిచెను. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన జీవము గల గొర్రెపిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు నీవు నిత్యము జీవించాలి అని, నిత్య జీవంలోనికి నీవు ప్రవేశించాలి అని, ఇదిగో నీ పాపముల కొరకై తాను కార్చిన పరిశుద్ధ రక్తము ఇదే, దీనిని త్రాగు. ఇప్పుడు వారికి ఏం కలిగిందంట? ఇక మేము బ్రతికిపోతాం, యేసు రక్తమే చేయం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇక కింద చదువుకుంటూ వస్తే వారందరికీ ధైర్యం కలిగింది. ఆ ధైర్యం కలిగిన తర్వాత వారందరూ ఒక దీపంలోకి వెళ్ళే దీపవాసులో ఉన్న వారందరికీ కూడా పరిచర్య చేశారు, దేవుని వాక్యాన్ని బోధించారు. ఈ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ప్రకటించడానికి నీకు ఏం కావాలా? దేవుని ఆత్మ. చెప్పండి. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ లేకపోతే ఓడ బద్దలైపోయినా కూడా, పగిలిపోయిన చెక్కల మీద ఎక్కి ద్వీపానికి చేరుకొని కూడా, అప్పటికీ కూడా పౌలు గారి యొక్క ఆశ ఏంటి అంటే సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. నువ్వు దేవుని ఆత్మను అనుసరించి నడిపించబడటానికి ఇష్టపడితే ప్రతికూలత వైపు చూస్తావా, ప్రభు వైపు చూస్తావా? చెప్పండి. నువ్వు దేవుని ఆత్మ వలన నడిపించబడటానికి ఇష్టపడితే, అయ్యో నేను సముద్రంలో ఉన్నానే, ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు అవసరమా? రొట్టె విరటం అవసరమా? ఇక అందరం పోతాం కదా, ఊరకులోని పెనుగలి మమ్మల్ని కొట్టుకొని పోద్దు కదా అని పేతురు గారి వలె బొబ్బలు పెట్టుకుంటూ అరిసేవారు. అయ్యా మేము నశించిపోతున్నాం, ఇకనైనా రావా అని. కానీ అక్కడ పౌలు గారు ప్రశాంతంగా ఉండి, నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో ఆ దేవుని దూత వర్తమానాన్ని తీసుకొచ్చారు, మీ తల్ల వెంట్రుకలలో ఒక్కడు కూడా రాలిపోదని చెప్పాడు, మీరు భయపడకండి అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు. ఈ మాట ఎక్కడ వినబడుతుంది? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు సేమ్ ఇలాగే చేశాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ విరిచి పనిచేశారు. హల్లెలూయా. వారు బ్రతకడానికి కారణం ఏంటి? అసలు పౌలు గారు అంత భయంకరమైన స్థితిలో కూడా, బ్రతుకు మీద ఆశ లేదు, ఇక మేము చచ్చిపోతామని అనుకున్న స్థితిలో కూడా ఏ మాట అతనికి ధైర్యాన్ని ఇచ్చింది అంటే, దేవుని యొద్ద నుండి దూత తీసుకొచ్చిన మాట మాత్రమే వారందరికీ ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఈరోజు వీధులలో, గ్రామాలలో లేదా నీ సంఘములలో నువ్వు ప్రకటించవలసిన సువార్త ఏంటంటే ఇదే. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం ఎలా విరవబడింది, అసలు ఎందుకు విరవబడింది, ఆయన రక్తం ఎందుకు కార్చబడింది, ఎందుకు కార్చాడో, అది తాగటం వలన, ఆ రొట్టెను మీరు భుజించటం వలన మీకు ఏం జరుగుతుంది అని అంటే ఒకటే, నిత్య జీవం. మనిషి ఈ లోకంలో భక్తి చేయడానికి కారణం ఏంటి? నిత్య జీవం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? పాస్టర్ చెప్పాలి, మరి పెద్దలు చెప్పాలి. నిత్య జీవం పరలోక రాజ్యం వెళ్ళడానికైనా, లేదంటే ఏమన్నా పొలాలు 10 పరకో సంపాదించుకొని వెనకాల వేసుకొని వెళ్ళిపోవడానిక? పరలోక రాజ్యం సంపాదించుకోవడానికే. ఎవరు భక్తి చేసినా, ఎవరు కన్నీరు విడిచినా, ఎంత ఉపవాసం చేసినా, అటువంటి దేవుని రాజ్యము నీవు వెళ్ళి ప్రకటించేటప్పుడు నీ జ్ఞానాన్ని ఉపయోగించొద్దు, నీ హృదయాన్ని అనుసరించొద్దు. ఎందుకని? లౌకికాత్మ నిన్ను మోసం చేస్తుంది. ఎందుకని అంటే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ప్రభు పంచాడు? 5,000 మందికి. మరి 5,000 మంది కనబడ్డారా ఎక్కడైనా? ఇప్పుడు నేనున్నాను, మొదట్లో ఒక్కరితో ప్రారంభించబడింది పరిచర్య. ఇప్పుడు 20, 25 మంది, 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 30 మంది నాతో కనబడుతున్నారా లేదా? చెప్పండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు అక్కడికే వస్తారు.
గెత్సేమనే తోటకెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు అక్కడికి కూడా రావాలి. ఎందుకని? దైవజనుడు అని వారు నమ్మారు. దేవుడు ఇతనితో ఉన్నాడని వారు చూశారు. దేవుడు తోడుగా ఉంటేనే తప్ప ఎవడూ చేయలేని కార్యాలు ఇతని వల్ల జరుగుతున్నాయని చెప్పి వారు నా వలే ప్రభువుని ప్రేమిస్తున్నారు గనుక, నా వలన విన్న సంగతులు ఇవి దేవునివి అని వారు విశ్వసించి నమ్మి ఉన్నారు గనుక, నేను ఎక్కడుంటానో వారక్కడే ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? మరి యేసుక్రీస్తు ప్రభువులు వారిని 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి వారికి పంచిపెడితే ఎంతమంది తిన్నారు? పురుషులే 5,000 మంది. మరి స్త్రీల సంఖ్య, పిల్లలు, కానీ చివరికి ఎంతమంది మిగిలేరు ప్రభు దగ్గర? 12 మందే. మీరు కూడా వెళ్ళిపోవాలని నా యొద్ద ఉన్నారా? హల్లెలూయా. అంటే మీకు ఏం అర్థమవుతుందంటే, ప్రతి ఒక్కరు దేవుని యొద్దకు వచ్చేది పరలోక రాజ్యం కోసం కాదు, కానీ దేవుని సేవకుడు ప్రతి ఒక్కరు నిలబడింది పరలోక రాజ్యం ప్రకటించడానికే. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? నా మాట అర్థమైందా? ఈ లోకంలో నువ్వు వాక్యం ప్రకటిస్తుంటే అనేకులు నీ వద్దకు వస్తున్నారంటే దేవుని రాజ్యం కోసం రారు. చేతబడి క్రియ పోవాలా, దయ్యం వదిలిపెట్టాలా, రోగం పోవాలా, మా పితరుల నాటి నుండి వస్తున్న శాపం ఇది పోవాలని వస్తున్నారు. కానీ దేవుని సేవకుడు ఎందుకు నిలబడ్డాడు అంటే దేవుని రాజ్యాన్ని మాత్రమే ప్రకటించడానికి. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, మనుషుడు కూడా తన జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడతాడు, కానీ ఆ మాటలు ఈ లోక సంబంధమైన వాటిని మాత్రమే కనపరుస్తుంది. కానీ దేవుని పరలోక రాజ్య సంబంధమైన ఆ తేజస్సును గురించి వివరించాలి అంటే నీ జ్ఞానం సరిపోద్దా? పోనీ నువ్వు ఎప్పుడైనా చూసి వచ్చావా? లేదు. మరి ఎవరు చూశారు? దేవుని ఆత్మ మాత్రమే చూశాడు. ఎందుకని? అది ఆయన నివాసం, ఆయన ఇల్లు, ఆయన గృహం, ఆయన నివసించే నివాస స్థలము గనుక ఆయన ఆత్మను నీవు పొందుకుంటే తప్ప దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మతో నీవు సరిచూచుచు బోధించాలి. హల్లెలూయా. ఇది దేవుని వాక్యానికి అనుకూలమేనా లేదా ఇది విరోధమా? ఎవరికి అర్థమవుద్దట? జ్ఞానాన్ని బట్టి నడిపించబడేవారికా లేదంటే దేవుని ఆత్మని బట్టి నడిపించబడేవారికా? అందుకే అక్కడ సరిచూసుకోండి. ఎటువంటి ప్రవక్తలు వస్తున్నారో, ఏ విధంగా నువ్వు సేవ చేస్తున్నావో, ఏ విధంగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావో సరిచూసుకోండి. ఎలా సరిచూసుకోవాలయ్యా? లౌకిక జ్ఞానంతో కాదు, లౌకిక ఆత్మతో కాదు. మరి ఎలాగా? దేవుని ఆత్మ నువ్వు కలిగిన వ్యక్తివైతే అదే దేవుని ఆత్మ సంగతులతో నువ్వు వాటిని సరిచూసుకొని పరిచర్యలో ఫలిస్తావు. హల్లెలూయా. అందుకనే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది నీ జ్ఞానంతో నడిపించబడటానికి కాదు. నేను మిమ్మల్ని పిలుచుకున్నది లౌకిక ఆత్మను ఉపయోగించి కల్పన కథలతో చమత్కార్యములు జరిగించి ఏదో లోకంలో ఉన్న మంత్రజ్ఞులు సోదెగాను చెప్పే సోదులు చెప్పుకుంటూ సంఘాన్ని కొట్టుకోవడానికి కాదు. మరి దేనికయ్యా అంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది నీవు నా ఆత్మ ద్వారా మాత్రమే భూదిగాంతముల వరకు సాక్షిగా వెళ్ళిపోవాలి, కానీ నీ జ్ఞానమును బట్టి వెళ్ళడానికి కాదు. నువ్వు దేవుని ఆత్మను బట్టి నడిపించబడటానికి ఇష్టపడితే ప్రతికూలతలో కూడా మార్గం తెరుస్తాడు ప్రభువు. హల్లెలూయా. ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా సముద్రం నడి బొడ్డులకు వెళ్ళి చూడండి, ఎటైనా ఏదైనా ఒడ్డు కనబడుతుందా? మార్గం కనబడుతుందా? సామెతల గ్రంథంలో ఉంటుంది, సముద్రంలో ఓడ నడిచే జాడ ఎవరికైనా తెలుసా? చెప్పండి. కానీ ఆయనకు తెలుసు నువ్వు ఇటు పోవాలో. హల్లెలూయా. నిన్ను ఎటు తిప్పాలో, ఎక్కడికి తీసుకెళ్ళాలో, ఎక్కడ నిలబెట్టి ఏం చేయాలో మొత్తం ఆయనకు తెలుసు. కానీ వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా అమ్మో నా వల్ల కాదు అని చెప్పేసి ప్రకటించమని చెప్పిన సంగతులు కాకుండా నీ జ్ఞానాన్ని ఉపయోగించి నీ లౌకికాత్మను ఉపయోగించి నువ్వు మాట్లాడితే నీ మాటలలో ఒక్కరి హృదయం కూడా తెరవబడదు. హల్లెలూయా. ఇది సత్యమేనా? ఆమేన్ చెప్పండి. మరి నా జ్ఞానాన్ని ఉపయోగించి, నా ఆత్మను ఉపయోగించి, మనుషులు నేర్పు జ్ఞానముతో నేను ఎన్ని ప్రసంగాలు చేసినా ఏమీ ఉండదు. కానీ దేవుని ఆత్మను బట్టి ఒకే ఒక ప్రసంగం ఏంటట ఆ మాట? మూర్ఖులకు
ఈ తరము వారైన చెడ్డవారికి మీరు వేరుపడండి అన్నాడు. ఒకే ఒక మాట అంతే. 3,000 మంది యేసు రక్త విజయం. హల్లెలూయా. 3,000 మందేనా? ఇంచుమించుగా 3,000 మంది ఆ మాటకు లోబడి నిజమే ఈ వాక్యం సత్యం అని చెప్పేసి దేవుని రాజ్యానికి హక్కుదారులుగా తీర్చబడ్డారు. ఈరోజు సేవకులు కొన్ని గంటలు నిలబడి ప్రసంగించిన ఒక్క హృదయం కదలట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ జ్ఞానమే. సంఘంలో ఎవరైనా పడని వ్యక్తి వచ్చి కూర్చుంటే ఇక వాళ్ళ మీదే వాక్యం. ఇగో ఈ వాక్యం చూడు ఇట్నే ఉంది, ఆయన మీదే మనసు, ఆయన మీదే దృష్టి పెడితే ఇక దేవుడు మాటలు నువ్వేమంట. ఎంతమంది వచ్చినా, ఎంత శత్రువు వచ్చినా కూడా నువ్వు దేవుని ఆత్మకు అప్పగించుకుంటే చాలు. మాట్లాడుచున్నది అతను కాదు, దేవుడే స్వయముగా మాతో మాట్లాడుతున్నాడని దేవుడు వారి హృదయాన్ని తెరిచినప్పుడు వారిని సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునే చంప చూసిన ఆ పెద్దలందరూ సైఫానులో ఏం చూశారు? యేసుక్రీస్తు ప్రభువునే సెలవు వేసి ఆయన చావుకి సమ్మతించి సెలవు వేయచ్చు ఏం కదని చెప్పిన వారందరూ సైఫానులో ఏం చూశారు? అతడు అగుపరిచిన జ్ఞానమును చూశారట. అరే ఈ జ్ఞానం లోకం లెక్కలు లేదే. అతడు మాట్లాడిన పాండిత్యమును చూశారట. ఆ సభ వారందరూ అతని వైపు అలాగ చూస్తూ ఉండగా అతని ముఖము దేవదూత ముఖము వల్ల మెరుస్తూ కనబడిందంట. కారణం ఏంటి అంటే అతడు తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు, కానీ దేవుని ఆత్మను మాత్రమే అనుసరించి పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు కనుక ఆ వాక్య సందేశం అంతట్లో కూడా మీకు ఎక్కడ కూడా నా కుటుంబం ఎట్టా ఉంది, నా పిల్లలు ఎట్టా ఉన్నారు, లేదంటే మా అమ్మ మా నాన్న అట్టా ఉన్నారు, లేదంటే మా నాన్న కుంటోడై పుడితే దేవుడు వచ్చి బాగు చేతని నమ్ముకున్నాను, ఏమీ లేదు. ఆయన చెప్పిన మాట ఏంటి? అపొస్తలుల కార్యాల్లో మీరు చూడొచ్చు. ఏమని ఉంటుందంటే మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే ఈ దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడంతే. హల్లెలూయా. నా అప్పులు తీర్చిన దేవుడే నీ అప్పులు తీరవడానికి వచ్చాడని చెప్పలా. ఆనాడు ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ పొట్టేలే మీ యొద్దకి శరీరధారిగా దిగొచ్చిందని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు వారు. హల్లెలూయా. సో ఇప్పుడు ఇదంతటిలో కూడా దేవుని ఆత్మని బట్టి నువ్వు నడిపించబడాలంటే నీకేం కావాలి? ఒకటే, నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. నీ దేవుడు ఎవరు అసలు చెప్పండి? నీ దేవుడు ఎవరు? యేసు. మరి నీకు దేవుడు ఉన్నట్టే అన్యులకు కూడా ఉన్నారుగా. వాళ్ళ దేవుడు అని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్తారు. కానీ నువ్వు చెప్పే ఒక సమాధానానికి వారి దగ్గర లేని ఒక సమాధానం ఏంటో తెలుసా? నీ దేవుడు ఎవరంటే నువ్వు చెప్పగలుగుతావు, నా దేవుడు సజీవుడిగా తిరిగి లేచినవాడు. అదే నువ్వు లోకంలోనికి వెళ్ళి మీ దేవుడు ఎవరని అడుగు, సజీవుడు అని ఒక్కడు చెప్పడు. నిజం, సజీవుడు జీవం కలిగిన వాడు అని ఒక్కడు చెప్పడు. మేము ఆయన నమ్ముకున్నాం ఈయన నమ్ముకున్నాం అంటారు అంతే. కానీ నీ దేవుడు ఎవరని నువ్వు అడిగితే నా దేవుడు సజీవుడై తిరిగి లేచినవాడు. సో సేవకులారా, ఈ సేవా పరిచర్యలో మీరు బలముగా పరిచర్యలో నడిపించబడాలంటే మీకు ఒక ధైర్యం కావాలి. ఏంటి ఆ ధైర్యం అంటే నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి మొదట. అది తెలియకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? లూకా సువార్త 24వ అధ్యాయం  ఒకసారి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త చివరి అధ్యాయంలో 20వ వచనం, 20వ అధ్యాయం తీసారా? 20వ అధ్యాయంలో 14-15 వచనాలు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 15వ వచనం, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? హల్లెలూయా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిద్ర వస్తే అందరూ స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రైట్. ఎందుకని ఇప్పుడు ఆ మాట మీకు చదివించాను తెలుసా? మీ ద్వారా ఆవిడికి యేసు ఇంకా సమాధిలో ఉన్నాడనే మాత్రమే తెలుసు. యేసు తిరిగి లేచాడనే సంగతి ఆవిడికి తెలియట్లా. ఎందుకని అంటే ఆవిడ దేవుడు బతుకున్నప్పుడు ఆవిడికి ఏం చెప్పాడు? ఇదిగో నేను కొద్ది రోజులలో 3 దినములు సమాధిలో ఉంటాను, 3వ దినమందు నేను తిరిగి లేస్తాను, నా ప్రజలందరికీ నేను కనబడతాను, నేను ఖచ్చితంగా యోనా ఏ విధంగా రాత్రి పగళ్ళు తిమిల్లం గర్భంలో ఉన్నాడో నేను అలాగ ఉండాలి, అయినా నేను తిరిగి లేస్తాను అని చెప్పి ప్రభు వారందరికీ చెప్తే వారు ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్నారా? లేదు. అందుకనే కలవరం.
సమాధిలో పెట్టబడగానే యేసు ప్రభుల వారు చనిపోగానే శిష్యులందరూ పోయి తలుపులు వేసుకొని భయపడుతున్నారు, వణుకుతున్నారు బయటికి రావడానికి. ఈ ఇల్లు కూడా ఏం చేస్తున్నారు? సమాధి దగ్గర పోయి ఇకనైనా వస్తాడేమో, ఇకనైనా ఇస్తారేమో ఆ దేహాన్ని, సుగంధ ద్రవ్యాలు పూసి చక్కగా ఒక మంచి ఎత్తుకొని పోద్దట ఈవిడ. ఆ తోటమాలితో ఉంటుంది, అయ్యా నువ్వు ఆయన ఎక్కడ పెట్టావో చెప్తే ఆయన ఎత్తుకొని పోతానయ్యా. ఎక్కడికి ఎత్తుకొని పోయేది? నీ దేవుడు నీతో మోపించుకునేవాడు కాదు, ఆయన్ని నిన్ను మోసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఏడుస్తుంది? నా యేసు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, ఆయన కనబడట్లా నాకు. ఎందుకు ఏడుస్తుంది చెప్పండి బ్రదర్, చెప్పండి. ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? వింటే అర్థమవుతుంది. ఆసక్తి చాలా ప్రాముఖ్యం. ఎంత తెలుసు అనేది కాదు, ప్రభువులో మేము ఎంతగా విధేయత కలిగి ఉన్నాం అనేది మాత్రమే ప్రభు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? యేసు లేడు, యేసు చనిపోయాడు, యేసు కనబడట్లా. హల్లెలూయా. కానీ అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంటుంది, అదే లూకా సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు. ఇందును గూర్చి వారికి ఏమీయో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. 5వ వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. నీ దేవుడు ఎవరు? సజీవుడై తిరిగి లేచినవాడు. ఆయన మృతులలో ఉంటే నేను ఏడవాలి, ఆయన సమాధిలో ఉంటే నేను ఏడవాలి. నాకు సహాయం చేయవారు రారు అని ఎటు తోచక తోచని స్థితిలో నేను ఏడవాలి. కానీ నా యేసు సమాధిలో లేడు కదా, నా యేసు కష్టమును సైతము జయించలేనంత నిస్పృహమైన స్థితిలో ఉన్నవాడు కాదు కదా, నా యేసు ప్రభు శరీరములో ఎటువంటి జీవము లేనివాడు కాదు కదా. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు గనక నా యేసు సజీవుడు. ఆయన సజీవుడై ఉన్నందున నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు గనుక నేను ఆయన పరిచర్యలో ధైర్యంగా ముందుకు కొనసాగించబడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అపోస్తలుల యొక్క ధైర్యం అదే. మీరు చదువుకుంటూ వెళితే, మా తట్టు ఎందుకు మీరు అలా తీరి చూస్తున్నారు ఆశ్చర్యంగా? మేమేం చేయలే, మా సొంత శక్తి చేతనైనను మా సొంత బలము చేతనైనా మేమేం చేయలే. మరి ఎవరు చేశారు ఈ కుంటివాడిని నడవటానికి ఈ కార్యం? అంటే యేసు చేశాడు. అదేంటి, యేసు సమాధిలో ఉన్నాడు కదా అని మీరు అనుకుంటున్నారు. కాదు, మేమే సాక్షులం, ఆయన లేచాడు. హల్లెలూయా. ఆయన లేచాడు, అందుకు మేమే సాక్షులము. ఆయన అద్భుతములు జరిగిస్తున్నాడు. అంటే అద్భుతము నీ జీవితంలో కాదు, ఆయనలో ఉన్నది. అద్భుతములు నువ్వు కాదు జరిగించేది, సేవకుడు కాదు, దైవజనుడు కాదు. ఏ దైవజనుడు కూడా అద్భుతములు చేయలేడు, ఆ అధికారం లేదు. మరి ఎవరిలో ఉంది? యేసు నామములోనే అద్భుతం ఉంది. అందుకనే పేతురు యోహానులు ఒప్పుకున్నారు, అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు, ఒట్టివారం మేము, కానీ మాకు కలిగిన యేసు నామములో నీకు కాళ్ళు వస్తాయి, మాకు కలిగిన యేసు నామములోనే సమస్తము ఉంది, ఆ యేసు నామాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు లేచి నడువు అన్నప్పుడు యేసయ్యలో అద్భుతము జరిగింది. అతడు కన్నులారా దాన్ని చూచి లోకమంతటికి ఇప్పటికి సదాకాలము సాక్షిగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సేవకులారా, సేవా పరిచర్యలో నేను ఒంటరి వాడను, నా వల్ల కాదు, ఒక్క ఆత్మ కూడా దొరకలేదు, 2 ఉన్నారు, నా సంఘంలో 5 ఉన్నారు, 10 మంది ఉన్నారు, అక్కర్లేదు. నీతిమంతుడిని ఒక్కడిని సంపాదించుకో చాలు, నీ పరిచర్య సంపూర్తి. అంటే 1000 మంది అక్కర్లేదు, 100 మంది అక్కర్లేదు, లక్షల మంది అక్కర్లేదు. దేవుని యొక్క నోటిగా నీ ఉండి ఆయన నిన్ను పంపిన ఆ సువార్తను ప్రకటిస్తే, ఆ ప్రకటన ద్వారా ఒక్కరు రక్షణలోనికి వచ్చి నాకు ఆయన కావాలయ్యా అని అడిగితే చాలు, నీ పరిచర్య నిన్ను దేవుడు పిలిచింది అందుకే. హల్లెలూయా. నిన్ను దేవుడు పిలిచింది అందుకే. 10 మంది కోసం అస్సలు వద్దు. నువ్వు 10 మందిని సంపాదించావనుకో, 9 మంది వెనకాలకి వెళ్ళిపోతారు. 100 మందిని సంపాదించావనుకో, ఆ 99 మంది నీ మీద ఏదో ఒక రోజు కొనుక్కుంటారు. కానీ దాంట్లో ఒకడు ఉంటాడు, ఆ ఒక్కడు మాత్రం నీవు ప్రకటించిన సువార్తని నీ సువార్తగా కాక, యేసు నా కొరకు చిందించిన క్రొత్త నిబంధన రక్తముతో కొనుక్కున్న సువార్త ఇదే అని అతడు నమ్మి ఆయన యొద్దకు వచ్చి నిలబడిన వాడు. నువ్వు వెళ్ళే దినమున 100 మంది నీతో వస్తారా? చెప్పండి. అరే, యేసుక్రీస్తు ప్రభువులు వారు 12 మందిని కాదా ఎన్నుకున్నది? చెప్పండి. మరి 12 మందిలో 12 మంది పోయారు ఆడికి. యేసు ప్రభువు పిలిస్తేనే 11 మంది వెళ్ళారంటే, ఇక నువ్వు పిలిస్తే, యేసు ప్రభు పిలిస్తేనే ఒకడు ఆగమైపోయాడంటే, ఇక మరి నీ పరిస్థితి ఏంటి? అందుకనే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సంఘం, ఎంతమంది 20 మంది 30 మంది, లేదు పాస్టర్ గారు నాకు 2 ఉన్నారు, ఏం చేయాలి, ఇంట్లో గడవట్లా, ఏం అక్కర్లేదు. నువ్వు దేవుని నోరు అంతే. హల్లెలూయా. ఏం అక్కర్లేదు, నువ్వు దేవుని నోరు.
కాబట్టి నువ్వు ఏం ధైర్యం తెచ్చుకోవాలా? నా యేసు మృతులలో లేడు, సమాధిలో లేడు, సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. నా దేవుడు సజీవుడు గనుక నేను ఖచ్చితంగా చావను, సజీవుడై ఉన్న నా దేవుని కార్యాలు నేను వివరిస్తాను. ఈ భూమి మీద శ్రేష్ఠులైన భక్తులతో నేను ఖచ్చితంగా నిలబడి నా ప్రభువుని స్తుతించగలుగుతాను. ఎందుకని? ఐగుప్తు దేశపు బలమంతటి కంటే, దాని ధనమంతటి కంటే, ఫరో తర్వాత రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించేంత అర్హత కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నా దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించడమే నాకు ధన్యత అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఏంటంటే నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. నా దేవుడు ఎవరు? చెప్పాలి గట్టిగా. మోషేకి ఆ విషయం తెలుసా తెలీదా? తెలుసా? తెలుసు. మరి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు తెలుసా? తెలీదు. వారికి ఏమైనా మా పితరుల దేవుడు అంతే, ఆయన సజీవుడని తెలీదు. కానీ మోషేకి తెలుసు. అందుకనే ఇక ఎక్కువైపోద్ది, ముగించేస్తాను. అందుకనే అయ్యా నేను ఏమని చెప్పాలి అడిగిపోతే వారు ఏ దేవుడు నీ దేవుడు అని అడుగుతారు. నేను ఏం చెప్పాలి అని అంటే అక్కడ మోషేతో ప్రభు ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను ఉన్నవాడను అని అనువాడనని వారితో చెప్పన్నాడు. ఐగుప్తు దేశంలో దేవుళ్ళు లేరా? ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఎవరైనా అడిగితే లేస్తారా? ప్రయాణంలో ఉన్నాడేమో గట్టిగా అడగండి అంటారు. అవునా? పడుకొని ఉన్నాడేమో గట్టిగా లేపండి, గట్టిగా శబ్దాలు చేయండి, ఏలియా దగ్గర వినబడతాయి మనకి ఇవన్నీ. కానీ మన దేవుణ్ణి నువ్వు పిలవక ముందే నీ వద్దకు వచ్చి నిలబడిపోతాడు. హల్లెలూయా. అందుకనే అక్కడ ఆ నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, నేను వారి మూలుగులు విన్నాను, వారి ప్రార్థన విన్నాను, వారి కన్నిటిని చూశాను, వారి పెట్టిన మొర నా యొద్దకు చేరింది కనుక నేనే దిగొచ్చాను కిందికి అన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు నీ దేవుడు ఎవరు? సజీవుడు. నీ దేవుడు సజీవుడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మొరపెట్టిన నీ పరిస్థితిని మార్చడానికి, దాని బంధకాల నుంచి విడిపించడానికి ఆయనే స్వయముగా నీ యొద్దకు దిగొస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే వెళ్ళినప్పుడేమో ఆ ప్రజలందరూ మా దేవుడు సజీవుడు అంటూ బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం రాగానే మా దేవుడు సజీవుడేనా? ఏమో. మోషే నిజమేనా? సమాధులు ఆడ లేవా? ఈడే ఉన్నాయా మాకు అంటే చూసారా? సేవకులు కూడా ప్రభువేమో అక్కడ వారిని ఎందుకు విడిపించాడంటే, ఈ పర్వతము మీదకి వచ్చి వారు నన్ను సేవించాలి. ఎందుకు విడిపించాడు ప్రభు వారిని? నన్ను సేవించాలి. చెప్పండి అందరూ. దేవుణ్ణి సేవించటానికి ప్రభువే దిగొచ్చి వారిని విడిపించడానికి వచ్చాడు. అవునా కదా? అక్కడ రాయబడి ఉంది. చూపించిన మరి చూపిస్తే ఎక్కువ అవుతుందని నేను చూపిట్లా, ఎందుకంటే ప్రసంగం ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ స్పష్టంగా ఏముంటుందంటే, నువ్వు ఆ ఐగుప్తు దేశంలో నుంచి నా ప్రజలను విడిపించిన తరువాత ఒక పర్వతం మీదకి వెళ్ళి వారు నన్ను సేవించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకని నీ పాపం నుంచి నిన్ను విడిపించాడు? ఆయనను సేవించడానికి, ఆయనను స్తోత్రించడానికి, ఆయనను గణపరచడానికి, ఒక్కడే యజమానుడికి పనివాడిగా ఉండటానికి, ఒకే తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి, ఒకే ఇంటికి వారసులుగా ఉండటానికి ప్రభు పిలిచాడు. మరి ఎంతమంది ప్రభు సముఖం మీద నిలవగలుగుతున్నారు? ఆ ఇజ్రాయేలీలు 6 లక్షల మంది, ఇంచుమించు కాల్వలమని రాయబడి ఉంది. 6 లక్షల మంది విడిపించబడితే వాగ్దాన భూమికి ఎంతమంది వెళ్ళారు? 2. మరి మిగతా తరాలు దేవునికి స్తోత్రం, వాళ్ళు 2 వెళ్ళారు. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు అంటే, ఇదే కార్యం జరగగానే నా దేవుడు సజీవుడు అంటున్నారు, కష్టం రాగానే ఏమైపోద్దో ఎటపాడైద్దో ఏందో, మరి ఈ జీవితం, మా పిల్లల ఫీజులు ఎట్ట కట్టాలనో, కుటుంబ పరిస్థితి ఏందో ఇదే. ఇక యేసు సజీవుడు అని నమ్మిన వారి జీవితం ఎలా ఉంటుందంటే, ఎర్ర సముద్రం వచ్చినా, ఎరుకో గోడ వచ్చినా, 7 అంతలుగా అత్యధికముగా అగ్నిని వారు ఎక్కువ చేసినా కూడా, నేను ఎక్కడ ఉన్నా నా దేవుడు అక్కడే ఉంటాడు. హల్లెలూయా. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ నలిగిన స్థితిలో ఉన్నా, ఏ కృంగిపోయిన స్థితిలో ఉన్నా, నా ప్రభు నన్ను లేపడానికి నా పక్కనే కూర్చొని ఉంటాడు. ఖచ్చితంగా నేను లేసే దినం ఒకటి ఉంది. అప్పుడు నేను పడి ఉండటం చూచిన నా శత్రువు సిగ్గుపడతాడు. నేను ఏడ్చుచూ ఉండగా నా శత్రువు ఇప్పుడు నవ్వుచున్నాడు, కానీ నా దేవుడు నాకు ఇచ్చిన ఒక దినం ఉంది. ఆ దినమందు యెహోవాయే నాకు నిత్యమైన వెలుగై నిలిచి ఉంటాడు. నాకు సూర్యుడు అక్కర్లేదు, నాకు చంద్రుడు అక్కర్లేదు, సూర్య చంద్ర నక్షత్రములు అక్కరలేని నిత్యమైన వెలుగుగా, భూషణ కిరీటముగా నా ప్రభువే నాపై ప్రకాశిస్తూ ఉంటాడు అని నీవు చెప్పిన గడియలో నీవు నిశ్చయముగా నా దేవుడు సజీవుడు అని ఒప్పుకున్నవాడిగా నిలబడిపోతా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీ దేవుడు ఎవరు? ఎర్ర సముద్రం వస్తే సజీవుడు సమాధిలో ఉన్నాడా? వారి పక్షంగానే నిలబడ్డాడా?
శత్రు సైన్యం వచ్చి వారితో యుద్ధం చేయడానికి వస్తే సమాధిలో ఉన్నాడా, బయటకు వచ్చి నిలబడి ఏయ్ అని పరాక్రమశాలిగా నిలబడి ఉన్నాడా? నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధం చేస్తానన్నాడు. అంటే మీకు ఏం అర్థం కావాలి అసలు ఇక్కడ? వాక్యం ఇంకా ఊరుతుందిలే కానీ టైం లేదు. హల్లెలూయా. సో కాబట్టి నా ప్రియమైన దేవుని సేవకులారా, నిశ్చయముగా నా జీవితంలో నా మట్టుకు నేను అనుభవించి మీతో చెప్తున్నాను, యేసు సజీవుడు. ఆయన ఎన్నడూ మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడం, ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. చింతపడొద్దు. నేను ఆత్మను సంపాదించలేదు అనేది దేవుని ఆత్మ ప్రేరణ కాదది, సాతాను పెట్టే నిరాశ. నేను ఆత్మను సంపాదించలేదు అని అన్నావంటే ఇంకా ఆగిపోతావు అక్కడే. సంపాదించాలి అని నువ్వు వెళ్ళగలిగితే దేవుని ఆత్మ నీకు నూతన బలాన్ని కలగజేసి నడిపిస్తాడు. హల్లెలూయా. నిర్లక్ష్యం అయిపోయావంటే అడిగేయలేవు, వెనకాల ఆగిపోతావు. ప్రతికూలతను బట్టి భయపడ్డావంటే ఇక వెనకకు గుంజేస్తుంది లోకం. అదే నువ్వు యేసు వైపు చూసి ఆ కష్టాన్ని కూడా అధిగమించేంత బలం ప్రభు ఇస్తాడని ముందుకు ఒక్కడిగేస్తే నా ప్రభువు నిన్ను 1000 అడుగులు వేపిస్తాడు, 100 అడుగులు వేపిస్తాడు, ఎక్కలేని కొండకే ఎక్కించేస్తాడు, విస్తారమైన ప్రజలందరినీ నీకు అప్పగించేస్తాడు. పౌలు గారు అంతటి ప్రతికూలతలు కూడా దేవుని తట్టుకు తిరిగి నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుచున్నానో అని చెప్పి దాని క్రిందికి వచ్చి చూస్తే ఓడలో ఉన్న వారందరినీ నేను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే పౌలు గారికి సంఘం అయిపోయింది అది. దేవునికి మహిమ కలుగును గాక. శతాధిపతి సైతం వచ్చి మోకాల్లో ఉన్నాను, పడిపోయాడు. అయ్యా ఏంది అసలు ఈ ఆశ్చర్యం, మేము ఎప్పుడు ఈ నదిలోనే ప్రయాణం చేస్తాం అని ఎవరు చెప్తున్నారు? నావికుడు. పౌలు అంటున్నాడు, తుఫాన్ రాదయ్యా, తుఫాన్ వస్తుందయ్యా, పెద్ద బలమైన తుఫాన్ వస్తుంది, ఇటు వెళ్ళొద్దంటే వారు ఆకాశం వైపు తెల్లగా ఉంది. తుఫాన్ అంటే ఏంటి? ఏం కాదు, మాకు తెలుసు, రోజుకు 10 సార్లు వెళ్ళొస్తాం ఈ మార్గంలో. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరిచర్యకి వెళ్తున్నప్పుడు కూడా ఎటు ఆ కేసముద్రమా, ఆ కాలనీయా, రత్నమయ్య గారు కూడా అటే వెళ్ళొచ్చాడు, లేరు, ఎవరు లేరు, అసలు వాక్యమే ఎనరు అంటారు. ఇది పలానా ఖమ్మమా, అవును, అక్కడ జాషువా పల్లయ్య గారు మంచిగా సువార్త చేసినట్టు, కానీ ఎవరు వినరండి, వేస్ట్, వ్యర్థం, నువ్వు పోయిన సమయం వేస్ట్ అని అంటారు. దుష్టుడు వాడు. కానీ దేవుడు వారిని నీకు అప్పగించడానికి వారందరినీ ఆప్ చేశాడు అక్కడ. హల్లెలూయా. వెళ్ళాలి, నీ ప్రయాసను పడాలి. ప్రభు నీకు ఇచ్చిన శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. దాన్ని నువ్వు కొనసాగించడానికి లౌకికాత్మను ఉపయోగించొద్దు, నీ జ్ఞానాన్ని ఉపయోగించొద్దు, మనుషులు నేర్పించిన అక్షర జ్ఞానం వద్దు. ప్రభువు యొద్ద నువ్వు నేర్చుకున్న ఆత్మ జ్ఞానాన్ని బట్టి నువ్వు నడిపించబడటానికి ఇష్టపడితే మరుగై ఉన్నది కూడా ప్రభు నీ యొద్దకు తీసుకొచ్చి పెడతాడట. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు వైపు చూడండి. సేవకులారా, ప్రభు ఆత్మను పొందండి, ప్రభు ఆత్మలో నూతనమైన బలమును పొందండి. 1, 2, 3 కాదు, నేను దేవుని వ్యక్తిని, దేవుని రాజ్యమే నాకు తోడుగా ఉంది అని దేవుని పనిలో మీరు నడిపించబడటానికి ఇష్టపడితే ప్రభువు యొక్క ఆత్మ సదాకాలము మనకు తోడై ఉన్నాడని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు జాగ్రత్తగా మీ హృదయమందు భద్రపరుచుకుని, నిజమే సమాధిలో ఉంటే కదా నేను ఏడవలసింది, సమాధిలో నుంచి లేవకపోతే కదా నేను సేవలో బలహీనమైపోయేది, కానీ నా యేసు సజీవుడి తిరిగి లేచి ఉన్నాడు కనుక నేను బలహీనుడను కాను అన్నాడు. నేను ఆయనలో ఎల్లప్పుడూ బలవంతుడనే. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన, మహిమ గణిత ప్రభావములయ తండ్రి. నా ప్రభువా, నేను ఏమాత్రం యోగ్యుడను కాను. మునుపు నేను నీకు దూరస్తుడను, పాపిని. నీ రక్తము చేత నీ కృపతో నన్ను కడిగి నీ యోగ్యమైన పాత్రగా నన్ను నిలబెట్టుకున్న దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ ఆత్మను బట్టి నేను బూదిగాంతముల వరకు సాక్షిగా ఉంటాను అని నాకు సెలవిచ్చిన దేవుడవు. ఇదిగో నా ప్రభువా, నీ సాక్షిగా నేను నీ పక్షమై నిలిచి ఉండగా, అయ్యా నా మాటలుగా కాక నీ మాటలు నీ ప్రజలకు అందించినందుకే నీకు స్తోత్రాలు. తండ్రి నాయన, నీ సేవకుల హృదయాలలో ప్రకటించబడిన ఈ వాక్యములను ఫలింపచేయండి. ఏ ఒక్కరి హృదయాలు కూడా నాయన నీవు మాట్లాడిన నీ ఆత్మ సంగతులను బట్టి గాయపరచబడకుండా, చేదువీర్లు దుష్టుడు వేయకుండా, వారి హృదయాలను వారి తలంపులను కలవరపరచకుండా, ఇది నిజమే, దేవుని యొక్క ఆత్మ ద్వారా మేము నడిపించబడితే సముద్రములోనైనా సరే ప్రభు మాకు తోడుగా ఉంటాడు, ఆయన మాట మాకు ఆయన నోటిగా చేస్తుంది అని చెప్పి ఒక మంచి సమర్పణ ప్రతిష్ఠితిలోనికి వచ్చి నీ వైపు చూస్తూ పరిచర్య కొనసాగించుటకు సహాయం దయచేయండి. అయ్యా, నీ సేవకులు చేయించిన పరిచర్య అంతట్లో నీ ఆత్మ అభిషేకమును మెండుగా కుమ్మరించండి. నీ దాసులు నాయన ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసలు నాయన నీ ఆత్మ కార్యములు జరిగించి
నీ సిలువ తట్టుకు అనేకులను నడిపించే విధముగా నీ వాక్యమును వారి హృదయంలో ప్రవహింపచేసి వారు మాట్లాడుచూ ఉండగా ఆ మాటలు వారి మాటలు కాదు, నీ నోటిలో నుంచి వచ్చుచున్న మాటలు అని ప్రజలందరూ అంగీకరించి నిన్ను మహిమపరచుటకు సహాయమును దయచేయమని నీకే మహిమ ఆరోపిస్తూ మన కుమారునైన నీ దాసులు ఎంఎస్ రత్నమయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని, సంఘ సేవా పరిచర్యని మహిమపరచండి, ఘనపరచండి. అనేకులకు దీవెనకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా నిలబెట్టండి. ఎక్కడ కూడా నాయన కుటుంబానికి కీడు విస్తరించకుండా, అపాయము రాకుండా, ఎటువంటి దుష్టుడు నాయన వ్యతిరేకమైన ఆలోచనలు చేయకుండా నా ప్రభువా ఈ బిడ్డలందరికీ నాయన నీ మహిమ ప్రభావములతో ఆవరించుకొని ఉండమని వేడుకొనుచున్నాను. ఈ కుటుంబానికి, ఈ పరిచర్యకి, ఈ సంఘ సేవకి నాయన వ్యతిరేకముగా పోరాడుచున్న ప్రతి విధమైన అపవాది క్రియ బలమంతా యేసు నామములో బంధిస్తున్నాను. యేసు నామములో అది కొట్టివేయబడునుగాక. యేసు నామములో అది దూరమైపోవునుగాక. శత్రువు బలమంతయు నిర్వీర్యమైపోవునుగాక. దేవుని యొక్క ప్రజలు దేవుని సన్నిధిలో నిండు కొందరుగాక, కూడు కొందరుగాక. దేవుని నామమును ఈ స్థలమందు బిగ్గరగా సేవించి ఆరాధించే నూతనమైన ప్రజలు ప్రవాహము వలె పరుగులు పెట్టుకొని వచ్చుదురుగాక. అటు నీ కృపను కలగచేయండి. ఈ మందిరమందు, ఈ స్థలమందు చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీద మీ దృష్టి నిలిపి అయ్యా ఏ బిడ్డలైతే ఏదైతే అడుగుచున్నారో వారికి అది అనుగ్రహించండి. అలాగే నాయన నీ దాసులకు నీవు ఇచ్చిన వ్యాపారములను అతి త్వరలో నాయన వారి యొద్ద నుంచి దాన్ని దూరపరిచి నీ సేవలో సంపూర్ణముగా ఉండునట్లుగా కృపను అనుగ్రహించమని నీకే మహిమ గణిత ప్రభావములు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.